వాణిజ్య పన్నుల శాఖలో జరిగిన తెలంగాణలో భారీ స్కామ్ ఒకటి బయటపడుతుంది. ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ చెల్లింపుల్లో ఏకంగా 1000 కోట్ల స్కామ్కు పాల్పడినట్టుగా తెలుస్తోంది. ఇందులో మాజీ సీఎస్ సోమేష్ కుమార్ పాత్ర చాలా స్పష్టంగా కనబడుతుంది. ముఖ్యంగా సోమేష్ కుమార్ ఆయన మాజీ సీఎస్గా ఉన్న సమయంలో ఆయన ధరణి పోర్టల్ని తీసుకురావడం, అంటే తెలంగాణలోని భూముల రికార్డ్స్ అన్నింటినీ కూడా ప్రభుత్వం గుప్పెట్లో, ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి గుప్పెట్లో పెట్టడానికి ఆయన ఒక కుట్ర చేశాడు అని అనేక మంది రియల్ ఎస్టేట్ సంఘాలు వీరంతా ఆరోపిస్తూ వచ్చాయి ఇన్నేళ్ల పాటు. ఆ తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ ప్రతిపక్షాలు కూడా అదే అంశాన్ని మాట్లాడుతూ ఉండేవి. ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత మధ్యకాలంలో రెవెన్యూ డిపార్ట్మెంట్లో జరిగిన అనేక అవకతవకల విషయంలో ఏది కదిలించినా, ఏ అంశం కదిలించినా అది మాజీ సీఎస్ సోమేష్ కుమార్ వైపే అత్తిగా కదులుతున్న పరిస్థితి కనబడుతుంది. ఏకంగా 75 కంపెనీల విషయంలో అవకతవకలకి పాల్పడినట్టుగా తెలుస్తుంది. లబ్ధి పొందిన కంపెనీల జాబితాలో ఏమేమి ఉన్నాయంటే తెలంగాణ బెవరేజెస్ కార్పొరేషన్, అలాగే ఫోరెన్సిక్ ఆడిట్లో ఇది బయటకు వచ్చినట్టుగా తెలుస్తుంది. మాజీ సీఎస్ సోమేష్ కుమార్ సూచనలతోనే ఈ సాఫ్ట్వేర్లో మార్పులన్నీ చేసినట్టుగా తెలుస్తుంది. సీసీఎల్లో కమర్షియల్ ట్యాక్స్ కమిషనర్కి ఈ ఫిర్యాదులు అందినట్టుగా తెలుస్తుంది. 1000 కోట్ల స్కామ్ ఆరోపణల నేపథ్యంలో మరి సోమేష్ కుమార్ అతిపెద్ద ఎలిగేషన్ని ఎదుర్కోబోతున్నట్టుగా మనం చూడొచ్చు. దీనికి సంబంధించి మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు మరిన్ని డీటెయిల్స్ ఇస్తారు. ఆ తర్వాత దీనికి సంబంధించి మనం కాంగ్రెస్ నాయకులతో మాట్లాడదాం. మధు గారు. లక్ష్మి గారు, సిసిఎస్ పోలీసులకు కమర్షియల్ ట్యాక్స్ కమిషనర్ ఇచ్చినటువంటి కంప్లైంట్, ఆ కంప్లైంట్ లో పూర్తిగా కూడా జరిగినటువంటి అవకతవకలు, అంటే వాణిజ్య పన్నుల శాఖలో ఒక అవినీతి జరిగింది. దాని మీద మాకు కొంత అనుమానాలు ఉన్నాయి. అనుమానాలు ఉన్న నేపథ్యంలోనే ఎంక్వైరీ చేయాలంటూ కూడా లిఖిత పూర్వకంగా ఇచ్చినటువంటి కంప్లైంట్ ఏదైతుందో ఆ కంప్లైంట్ ఆధారంగా కూడా సిసిఎస్ పోలీసులు అయితే రంగంలోకి దిగారు. అసలు ఏంటి మొత్తం స్కామ్ ఏంటి అనేది సిసిఎస్ పోలీసులు అయితే కూపి లాగుతున్నారు. ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ చెల్లింపులు ఏవైతే ఉన్నాయో ఆ చెల్లింపులు జరిగినటువంటి అవకతవకలే ప్రధానంగా బయటకు వస్తున్నటువంటి విషయం. 1000 కోట్ల రూపాయల స్కామ్ ఏదైతుందో ఆ స్కామ్ కి సంబంధించి 75 కంపెనీలలో అవకతవకలు పాల్పడమే కాకుండా ఈ మొత్తం వ్యవహారాలంతటినీ కూడా తెర వెనుక ఉండి నడిపించినటువంటి మాజీ సీఎస్ సోమేష్ కుమార్ ఏదైతున్నారో ఆయన ప్రమేయం ఉంది అంటూ కూడా ఇచ్చినటువంటి కంప్లైంట్ అయితే కమిషనర్ చేస్తున్నారు. సో ఈ నేపథ్యంలోనే మాజీ సీఎస్ సోమేష్ కుమార్ ను సిసిఎస్ పోలీసులు అయితే విచారించబోతున్నారు. సాఫ్ట్వేర్ లో మార్పులు, ఎందుకని సాఫ్ట్వేర్ కి సంబంధించినటువంటి ఉండాల్సినటువంటి వ్యవహారాల్లో వాటిని సాఫ్ట్వేర్ ను మార్చి అందులో అవకతవకలు జరగడానికి కీలక పాత్ర పోషించినటువంటి సోమేష్ కుమార్ అలా ఎందుకు చేయాల్సి వచ్చింది? ఆయన చేశారా, లేకపోతే ఆయనకు చేయించారా, ఎవరు చెప్తే చేశారు, అప్పటి వేరే పార్టీకి సంబంధించినటువంటి నాయకుల ప్రమేయం ఏదైనా ఉందా అనేది ఒకవైపు నడుస్తూ ఉంటే, గతంలో మనం చూసుకుంటే ఒక 2 months బ్యాక్ సోమేష్ కుమార్ కి సంబంధించినటువంటి ఆయన హైదరాబాద్, అదేవిధంగా సైబరాబాద్, రాచకొండ ఈ 3 కమిషనర్ల పరిధిలో ఉన్నటువంటి విలువైన భూములు ఏవైతే ఉన్నాయో వాటిల్లో ఈయన ప్రమేయం కూడా బయటకు వచ్చింది. అప్పుడు తెర మీదికి ఆయన రావడము, సోమేష్ కుమార్ కి సంబంధించి అమయ్ కుమార్ గురించి అనేక కథనాలు కూడా బయటకు వచ్చాయి. మళ్ళీ కొన్ని రోజుల పాటు సైలెంట్ గా ఉంది. మళ్ళీ ఇప్పుడు చూసుకుంటే మాత్రం మళ్ళీ ఇప్పుడు సోమేష్ కుమార్ కి సంబంధించి వాణిజ్య పన్నుల శాఖలో భారీ స్కామ్ జరిగిందంటూ కూడా ఇప్పుడొక కొత్త రకం, అది 1 కాదు 1000 కోట్ల రూపాయలకి సంబంధించినటువంటి స్కామ్ అంటూ కూడా కమర్షియల్ ట్యాక్స్ కమిషనర్ కంప్లైంట్ ఇచ్చారు. ఇలా ప్రతిదీ కూడా అంటే 2 నెలలకు ఒకసారి సోమేష్ కుమార్ కి సంబంధించినటువంటి వ్యవహారం తెర మీదకి రావడము, తెర మీదకి వచ్చిన తర్వాత మళ్ళీ ఏదైనా సైలెంట్ అయిపోతుందా? ఎందుకంటే గతంలో వచ్చినటువంటి 3 కమిషనర్ల పరిధిలో భారీ భూ స్కామ్లు అంటూ కూడా వచ్చాయి. మళ్ళీ అది సైలెంట్ అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు చూసుకుంటేనేమో ఇప్పుడు మళ్ళీ కమర్షియల్ ట్యాక్స్ సంబంధించినటువంటి వ్యవహారం ఏదైతుందో ఇప్పుడు కూడా ఇది బయటకు వచ్చింది. ఇలా కొంత అంటే కన్ఫ్యూజన్ గా ఉంది. కేసులు నమోదవుతున్నాయా, విచారణ జరుగుతుందా, లేకపోతే జరుగుతున్న వాటిలో ఇది ప్రమేయం ఉందా అనేది బయటికి ఎంతవరకు అనేది క్వశ్చన్ మార్క్. లక్ష్మి గారు, ఏదేమైనా ఒక భారీ కుంభకోణం ఇటు తెలంగాణ వైపు మళ్ళీ కదులుతున్న పరిస్థితి. అంటే సిఎస్లు అంటే ఎంత ఉన్నత స్థానం మధు గారు, అక్కడ నుంచి ఇలాంటి ఇలా సిఎస్లను కదిలిస్తేనే భారీ అవకతవకలు, కలెక్టర్లలోనే ఒక పెద్దన్న పాత్ర పోషించాల్సిన సిఎస్లు ఇలాంటి పరిస్థితికి కారణం అవుతుంటే నిజంగా ఇంకా ఎవరు నమ్మాలి? ఎవరి చేతుల్లో ప్రజలు అధికారాలని పెట్టాలి? ఎవరు ఉన్నత చదువులు చదువుకున్న వాళ్ళు కూడా ఇలాంటి అడ్డదారులు పడితే, భారీ కుంభకోణాలు, సంపాదనే ధ్యేయంగా పనిచేస్తే ఇంకా ఎలా ఇది ఎవరు అరికట్టాలి? అర్థం కాని పరిస్థితి. ఎనీవే, థ్యాంక్ యూ మధు గారు. దీనికి సంబంధించి కాంగ్రెస్ నాయకురాలు, సీనియర్ నాయకురాలు కాళ్ళ సుజాత గారు జాయిన్ అయ్యారు మనతో మాట్లాడడానికి. సుజాత గారు నమస్తే అండి.
నమస్తే అండి. నమస్తే సుజాత గారు. సమయం చాలా తక్కువగానే ఉంది. కానీ ఈ విషయం బయటకు వచ్చిన తర్వాత అందరూ షాక్కి గురవుతున్నారు. ఏకంగా సీసీఎస్లో వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారు అంటే సీసీఎస్ పోలీసులకి ఇంత పెద్ద భారీ కుంభకోణం. దీని వెనక గతంలో కూడా జిహెచ్ఎంసీలో పనిచేసిన అధికారుల ఇళ్లల్లోనే కదిలిస్తే కోట్ల రూపాయల డబ్బులు బయటికి కోకొల్లలుగా వస్తున్నాయి అంటే అసలు ఏం జరిగింది తెలంగాణలో? ఈ ఇష్యూని మీరు ఎలా చూస్తున్నారు? గుడ్ మార్నింగ్ అండి. బిగ్ న్యూస్ ఛానల్ కి, మీకు మహా న్యూస్ అండి, సారీ మహా న్యూస్ కి, అలాగే మహా న్యూస్ కి అండ్ మీ అందరికీను ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉన్నదండి. తెలంగాణ 10 ఏళ్ళు మనం వెనక్కిపోయాం కాదు, 100 ఏళ్ళు వెనక్కిపోయినాం అన్నట్టుగా కేసీఆర్ మొత్తం సర్వనాశనం చేసిన అది అందరికి తెలిసినటువంటి విషయమే. యథా రాజ్య తదా ప్రజ అన్నట్టు కేసీఆర్ ఒక పెద్ద దోపిడీదారు అయినప్పుడు తన కింద పనిచేసే వాళ్ళని మొత్తం అలాగే చూసుకుంటాడు కదా. ఒకటి కాదు, 2 కాదు. మనం టీఎస్పీఎస్ వ్యవహారాల్లో చూసినాం. ఆఫ్టర్ ఆల్ ఒక డైరెక్టర్ దగ్గరనే 10,000 కోట్ల రూపాయలు 10,000 కోట్ల రూపాయల స్కామ్ జరిగింది అని బయటకు వచ్చింది, అరెస్ట్ చేశారు, అది వేరే ఇష్యూ. ఫోన్ ట్యాపింగ్ విషయంలో చూసినాం. అట్లా కేసీఆర్ ఏ దాంట్లో ముట్టుకుంటే ఆ దాంట్లో అన్నిట్లో అవినీతి. హైదరాబాద్ సరౌండింగ్ లో ఉన్నటువంటి భూములే కాదు, జిల్లాల్లో వివిధ జిల్లాల్లో ఉన్నటువంటి భూ కబ్జాలు, భూములు బినామీల పేర్ల మీద మార్చినటువంటి వ్యవహారం మనం ఒక్కొక్కటి ప్రభుత్వం రాకముందే, కాంగ్రెస్ ప్రభుత్వం రాకముందే చూసినాం. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కొట్లాడినాం. ఇదే స్కామ్ లో కేసీఆర్ మీద ప్రతిరోజు మనం మాట్లాడుకోవడం జరిగింది. ఈ సోమేష్ కుమార్ విషయానికి వస్తే మనం చూసినాం. ఫస్ట్ ఈయన ఈసీలో పనిచేసింది అనుకుంటా, అంతే కదా? ఈసీలో పనిచేసినప్పుడు 30 లక్షల ఓటర్లని గల్లంతు చేసిన విషయం మనం మర్చిపోవద్దు. ఎందుకంటే 2018లో కేసీఆర్ ప్రభుత్వం మరోసారి అధికారంలోకి రావడానికి రజిత్ కుమార్ ఎలాగైతే సహకరించాడో, రజిత్ కుమార్ కేసీఆర్ అధికారంలోకి రావడానికి పెద్దన్న పాత్ర పోషించారు. కాళేశ్వరంలో అప్పుడు ఈయన సీఎస్ గా ఉన్నారు. ఎలక్షన్ కమిషన్ లో ఉన్నదేమో రజిత్ కుమార్ గారు ఉన్నారు. రైట్. మనం కాళేశ్వరం విషయంలో చూసుకుంటే సోమేష్ కుమార్ ది విషయం అన్ని అవినీతులన్నీ మనం ఎన్నోసార్లు మాట్లాడుకున్నాం. అంతేకాకుండా బిడ్డ పెళ్లికి కూడా వ్యవహారం అంతా నడిపించినటువంటి విషయం మనం దాని మీద ఖండించినాం, మాట్లాడినాం. అంతేకాకుండా సెక్రటేరియట్ లో చాయ్ బిస్కెట్ల కోసం కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి వ్యయం చూపించినటువంటి విషయం కూడా మనం చూసినాం. 1 కాదు 2 కాదు, ఇంకా 1000 కోట్లు అంటారండి. నా అంచనా మేరకైతే ఇంకా ఎక్కువగానే ఉండొచ్చు. ఇది ప్రభుత్వ అంచనాలు ఉండొచ్చు, ఆ భూముల విషయాలు ప్రభుత్వం రేట్ ఉండొచ్చు. ప్రైవేట్ రేట్లు చూస్తే 1000 కోట్ల రూపాయలు, 1000 కోట్లు కాదు 1000 కోట్ల రూపాయలు ఉండొచ్చు. ఎన్నో 1000 కోట్ల రూపాయలని ఎక్కడో పుట్టి ఇక్కడ దోచుకున్నాడు అని అంటే, గుజరాత్ నుంచో ఎక్కడి నుంచో వచ్చినటువంటి ఈయన, బీహార్ నుంచి వచ్చినటువంటి సోమేష్ ఈరోజు తెలంగాణ ప్రజల సొమ్ము, తెలంగాణ ప్రజల కష్టం, తెలంగాణ ప్రజల రక్తం ఓడ్చి కట్టినటువంటి ట్యాక్సులు ఇవన్నీ దోచేసుకున్నటువంటి కేసీఆర్. ఫస్ట్ ఈయన కాదండి, ఇంత ట్రాన్స్పరెన్సీ కోసం జిఎస్టీ అంటే అనేక ప్రజల ఆస్తులు ఈ రోజు వెళ్ళిపోతున్నాయి. ప్రజలు కట్టే పన్నులు కూడా దోచుకున్నారు అంటే అసలు ఎంత ఘోరమైన విషయం అండి ఇది. అంటే కేంద్ర ఈ విషయంలో జిఎస్టీ కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ రంగంలోకి దిగాల్సిన అవసరం ఉంటుందా? ఎలాంటి యాక్షన్స్ తీసుకోవాలి ఇప్పుడు? అమ్మో, సెంట్రల్ గవర్నమెంట్ విషయాన్ని మనం అస్సలు నమ్మలేమండి. ఒక విషయము, కేసీఆర్ చేసిన అవినీతిని ఇప్పటి వరకు ఆయనకు సహకరించి దాచి పెడుతున్నటువంటి బీజేపీ సెంట్రల్ దిగిందంటే మళ్ళీ దాన్ని అల్లకల్లోలం చేసేసే పరిస్థితి ఉంటది. ఇప్పుడు కూడా మనం చూసినాం. కాళేశ్వరం విషయంలో కూడా కేంద్రానికి అప్పచెప్పండి అని వాళ్ళు ఎలా చెప్తున్నారు అంటే, కేంద్రం చేతిలోకి వెళ్తే కేసీఆర్ కి ఊరట కలుగుతుంది. అట్లా ఇదొకసారి కనుక మళ్ళా ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఒకడు తప్పు చేస్తే శిక్షించే అధికారం మన రాష్ట్ర ప్రభుత్వానికి అధికారానికి ఉన్నప్పుడు డెఫినెట్ గా మన అధికారం మన ప్రభుత్వాన్నే మనం వాడుకోవాలి తప్పించి, కేంద్రం దిగినా ఏం చేసినా కేసీఆర్ కి అనుకూలంగా పనిచేసినటువంటి సోమేశ్వర్ ఈ రేపొద్దున కూడా మళ్ళీ ఆయనను తప్పించే ప్రయత్నం చేస్తారు. అన్ని కేంద్ర సంఘాలన్నీ వాళ్ళ చేతిలో ఉన్నాయి. సిబిఐ, ఈడీ, ఐటీ అన్ని సంస్థలు వాళ్ళ చేతిలో ఉన్నాయి. తప్పించే వ్యవహారం తప్పకుండా చేస్తారు. నా హంబుల్ రిక్వెస్ట్ ఏంటంటే, ఈయన ఎంత పెద్ద చీటింగ్ చేసినా, ఎంత పెద్ద దోపిడీ చేసినా, ఇక్కడే ఎక్కడ తప్పు చేసినామో అక్కడనే శిక్షించాలి. సోమేష్ కుమార్ గారిని ఇందులో 5వ నిందితుడిగా జిఎస్టీ పన్ను దీంట్లో 5వ నిందితుడిగా చేర్చారు. వీళ్ళ మీద 406 అండ్ దీని మీద కూడా కేసులు కూడా నమోదైనవి. సీసీఎల్ పోలీసులు చేశారు. ఇక్కడి వరకు బాగానే ఉంది. అంటే
వీళ్ళ వెనక ఇంకెవరైనా ఉండి నడిపించారా? ఇది వీళ్ళ జేబుల్లో వేసుకోవడానికి చేసుకున్న కుట్ర, దీన్ని ఎలా చూడాలి? ఎవరుంటారండి? అన్నిటికీ కారకుడు కేసీఆర్ కుటుంబము, కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్, వారి కూతురు, వీళ్ళందరి వెనక అండదండలు లేకుండా ఇంత పెద్ద వ్యవహారం ఎలా జరుగుతుంది? ఇప్పుడు 8 నెలలు అయిందండి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి. మరి 8 నెలల్లో ఇలాంటివి ఏమి బయటపడట్లేదు ఎందుకండి? దొంగ పనులు, దోపిడీ పనులు ఇలాంటివి ఎందుకు భయపడట్లేదు? ప్రభుత్వం స్ట్రిక్ట్ గా పనిచేసి ప్రభుత్వ వ్యవహారాలన్నీ గట్టిగా పనిచేస్తే కింద వ్యవస్థలు కరెక్ట్ గా పనిచేస్తాయి. ఆఫ్టర్ ఆల్ అని అనొద్దు. ఒక ఉన్నతాధికారి, ఒక కలెక్టర్ హోదాలో ఉండి ఆయన జీతంతో బతకాల్సినటువంటి వాడు, ప్రభుత్వ అలవెన్సెస్ ఏమని ఇస్తే బతకాల్సినటువంటి వాడు వేల కోట్ల రూపాయలు ఈ రోజు దోపిడీ చేసిండు అంటే దీని వెనకాల ప్రభుత్వము అండదండలు లేకుండా చేయగలుగుతాడా? ఒకవేళ స్ట్రిక్ట్ గా వాళ్ళు ఉండింటే వాళ్ళే దోపిడీ, వీళ్ళకు కుక్కకు బొక్కేసినట్టు వాళ్ళు దోపిడీ చేసిన దాంట్లో వీళ్ళకి కొంత భాగస్వామ్యం ఉంటది. ఇప్పుడు 1000 కోట్లు అంటే వాళ్ళు లక్షల కోట్లు కేసీఆర్ దోపిడీ చేసిన దాంట్లో వీళ్ళకి భాగస్వామ్యం ఏ విషయంలో లేదండి. సుజాత గారు, ముఖ్యంగా సోమేష్ కుమార్ గారు టైం అయిపోయిన తర్వాత కూడా ఆయన్ని ముఖ్యమంత్రి గారు సలహాదారులుగా నియమించుకున్నారు. అంటే ఆ సిఎస్లు అందరినీ కూడా ఆయన దగ్గరే పెట్టుకున్నారు ఆయన ఆస్థానంలో. బట్ కానీ సోమేష్ కుమార్ గారు ఎదుర్కొన్నంత ఘోరమైన అపవాదులు సిఎస్లుగా ఎవరు ఎదుర్కోలేనంతగా ఆయన కేసీఆర్ గారు చెప్పినట్టు విన్నారా, లేదంటే ఈయనే కేసీఆర్ గారిని అలా 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 మౌల్డ్ చేసి టర్న్ చేశారా తెలియదు. కానీ ఏ అవినీతి తీగలాగినా సోమేష్ కుమార్ గారి పేరు వినబడేలాంటి పరిస్థితికి కారణమైంది ఈరోజు తెలంగాణలో. ధరణి దగ్గర నుంచి, ధరణి విషయంలో ఎంతమంది గగ్గోలు పెట్టారు. అప్పుడు కూడా ఒంటెత్తు పోకడతో ధరణి ఫిక్స్. అది సోమేష్ కుమార్ గారి మనస్సు నుంచి, ఆలోచనల నుంచి రూపొందించిన ధరణి అది. ఇప్పుడు ఆయనకి 1000 కోట్ల స్కామ్ అని తీశారు. అందులో ధరణిలో కూడా భాగస్వామ్యం లేదా? అంటే రూపాయి ఈయన దోచుకుంటే 10 రూపాయలు ఆయనకు పంచి పెట్టిండొచ్చు. లేదంటే నువ్వు సీఎం తర్వాత సిఎస్ అనేది అధికారికంగా సిఎస్ ఇస్ ద బాస్ ఆఫ్ అంటే గవర్నమెంట్ కి బాస్. ఈ రోజు శాంతి కుమారి గారి ప్లేస్ లో ఆయన ఉన్నారు. ఆ రోజు కేసీఆర్ నాడించాడా? కేసీఆర్ ఈయన నాడించాడు? ఎవరు నాడిస్తే ఏంటండి? తెలంగాణ ప్రజల సొమ్ము సొత్తు, తెలంగాణ ప్రజలకు చెందాల్సినటువంటి ఆస్తులు, తెలంగాణ ప్రజలకు దక్కాల్సినటువంటి హక్కుల్ని వీళ్ళిద్దరు కలిసి దోపిడీ చేశారు కదా. సరే ఒక్క రోజు అంటే వదిలేసేయండి. కేసీఆర్ ఆస్థాన మంటపంలో మళ్ళీ సలహాదారుగా ఉన్నాడు అని అంటే ఓసారి ఈ శాఖలో నుంచి ఇంకో శాఖలో నుంచి రిటైర్డ్ అయిపోయి ఆయన పదవి అయిపోయినా కూడా ఆయన పర్సనల్ గా ఆయనకు సలహాదారుడుగా ఉంచుకున్నాడు అని అంటే అవసరమైన వాళ్ళకి, తనకు అనుకూలంగా ఉండే వాళ్ళకే కదా సలహాదారులుగా ఉంచుకుంటారు. ఈ రోజు మాకు కూడా ప్రభుత్వానికి సలహాదారులు ఉన్నారు. మరి వాళ్ళందరూ కూడా ఇష్టం వచ్చినట్టుగా వ్యవహారం చేయట్లేదు కదా. ఈ రోజు ప్రభుత్వము అధికారులతో కూర్చొని సమీక్షలు జరిపి ముఖ్యమంత్రి గారు దాని తర్వాత నిర్ణయం తీసుకొని వీళ్ళ సలహాలు సూచనలు కొన్ని మాత్రమే పాటిస్తున్నటువంటి ప్రభుత్వం ఈరోజు. కానీ అన్ని వాళ్లకు అధికారం ఇచ్చి మొత్తం వాళ్ళ చేతిలో పెట్టి వ్యవహారం అంతా వాళ్ళ చేతిలో నుంచే నడిపియాలి అని అంటే ఎంత దారుణాన్ని కొడిగట్టి ఉంటాడో ఒక్కసారి ఆలోచించాలి. ఒక్క విషయం గమనించాలండి, ధరణి విషయంలో మేము గగ్గోలు పెట్టినాం. ఆ రోజు మాకు 5 మంది అంటే 5 మంది ఎమ్మెల్యేలు మిగిలిపోవడం వల్ల, ప్రతిపక్షం గట్టిగా లేకపోవటం వల్ల, ప్రతిపక్షానికి అడిగే హక్కు ఇవ్వకుండా కేసీఆర్ ధరణి బిల్లులను పాస్ చేసుకోండి. అట్లా ఏ ఒక్కటి కూడా ప్రతిపక్షానికి అవకాశం ఇయ్యనియకుండా పూర్తిగా వాళ్ళకి మెజార్టీ ఇచ్చి 88 మంది ఎమ్మెల్యేలు గెలిచినా కూడా, పూర్తి మెజార్టీ వాళ్ళకి ఇచ్చినా కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి 12 మంది ఎమ్మెల్యేలని కొనుగోలు చేయడానికి ముఖ్య కారణం ఇదే. పూర్తిగా అసెంబ్లీలో ఎవరు మాట్లాడొద్దు, ప్రతిపక్ష నేతలు ఉండొద్దు, నేనేం చేసినా, నేను బిల్లులు పాస్ చేసుకున్నా, ఏ జీవోలు పాస్ చేసుకున్నా కూడా ఎవరు కూడా వ్యతిరేకం ఉండొద్దు, ఏదైనా నేను చెల్లుబాటు చేయాల్సిందే అనేటట్టు వ్యవహారం కేసీఆర్ వ్యవహారం ఉండే. కాబట్టి మా 12 మంది ఎమ్మెల్యేలు తక్కబడ్డారు కేసీఆర్. లేకపోతే 88 మంది ఉంటే ప్రభుత్వాన్ని కూల్చేటంత దమ్ము అవతల పార్టీలకు ఉంటుండేనా? ఏం వ్యవహారం నడిపేయడానికి 12 మంది ఇప్పుడు మళ్ళీ అది మాట్లాడుతున్నట్లు లేరు. స్టార్టింగ్ లో కూలిపోతుంది అని అన్నారు కానీ మొత్తంగా మాట్లాడారు. అయితే మాట్లాడరండి. ఇప్పుడు వాళ్ళు 88 మంది ఉన్నా మా 12 మందిని తీసుకున్నా 100 మంది కౌరవుల్లాగా జమ అయినా కూడా వాళ్ళకి భయం ఉండే. కానీ ఈ రోజు మా ప్రభుత్వాన్ని 65 మంది ఎమ్మెల్యేలు గెలిస్తే మా ప్రభుత్వం 3 నెలల్లో కూలిపోతుంది. మీరు అంత పెద్ద స్కాములు చేసి, అంత పెద్ద దోపిడీలు చేసి 72,000 కోట్లు అప్పు 65 సంవత్సరాలలో ఉంటే
10 లక్షల కోట్ల అప్పు చేసినటువంటి ఘనత కేసీఆర్ ప్రభుత్వానికి దక్కినా కూడా మా అంటే ప్రభుత్వం రైట్ ఈరోజు అండి. అంటే ప్రజాపాలన ఇది చేసి ఇవి ముందుకు వస్తే ఇవి ఇవి ఒక్క సోమేష్ కుమార్ గారిని విచారణ జరిపితే ఇంకెన్ని బయటకు వస్తాయండి? ఎందుకంటే గతంలో అంటే జిహెచ్ఎంసీ అధికారులు కానివ్వండి, లేదంటే హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్గా చేసిన ఆయన శివబాలకృష్ణ గారు శివబాలకృష్ణ గారిని అసలు ఆయన కదిలిస్తే ఎన్ని కోట్ల ఆస్తులు, ఆయన ఉద్యోగం ఏంటి, ఆయన బయటికి తీసుకురావడం. ఫార్మా కంపెనీ విషయంలో సోమేష్ కుమార్ గారు దాదాపుగా 25 ఎకరాలు ఆ ప్లేస్లో అక్కడ ఫార్మా వస్తుంది అని ముందుగానే వీళ్ళు అక్కడికి వెళ్ళి 50 లక్షలకి 25 ఎకరాలు అంటే ఎకరం 2 లక్షలకు కొనేశారంటే అంటే ఇంకా ఎక్కడెక్కడ తెలంగాణ భూముల్ని వీళ్ళ కనుసన్నల్లో పెట్టుకున్నారు, తెలంగాణని ఎలా ఇది చేశారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ విషయంలో కూడా ఇప్పుడు కదిలిస్తే అన్నీ అవే మాట్లాడాం, ఇప్పటివరకు కూడా డిబేట్ అదే. సుజాత గారు అంటే 5 ఏళ్లలో అక్కడ భూములు, 10 ఏళ్లలో ఇక్కడ భూములు ఎక్కడ మాయమైనాయి, ఎవరి చేతుల్లోకి వెళ్ళినాయి, ఎలా బయటికి రావాలి? ఏమంటే దీనికి అందరికీ సకల కారణాలకి మూల కారకుడు కేసీఆర్. వీళ్ళందరినీ లోపల దోసే బదులు ఫస్ట్ కేసీఆర్ ని లోపల దోసేస్తే మొత్తం డొక్క జీరిస్తే పేగులు బయటకు వచ్చినట్లు వీళ్ళందరికీ మూల కారణం కేసీఆర్ అండి. కేసీఆర్ ఒక్కడిని తీసుకొని పోయి లోపలేయాలి. హంబుల్ రిక్వెస్ట్ మా ప్రభుత్వానికి కూడా. ఇంకా ఎక్కువ ఆలస్యం చేసిన కొద్దీ వీళ్ళందరూ దొంగలందరూ ఒక్కొక్కరు పారిపోయే అవకాశం ఉంటది. కేసీఆర్ ఒక్కడిని పడితే A1 నుంచి ఏ 100 కూడా వస్తారో, ఏ 1000 కూడా వస్తారు. కాదండి, విద్యుత్ కొనుగోళ్ల మీద విచారణనే ఆయన వ్యతిరేకిస్తున్నారు. అసలు విచారణ కమిటీని వేయడాన్ని వ్యతిరేకిస్తున్నారంటే ఇలాంటి విషయాలన్నీ అసలు ఆయన చెబుతారా? ఆయన సిట్టింగ్ జడ్జిని రాజీనామా చేయి అనే దరిద్రానికి ఒడిగట్టిన మాజీ ముఖ్యమంత్రి సోమేష్ కుమార్ గారిని విచారిస్తే వివరాలన్నీ బయటకు వస్తాయంటారా? ఇప్పుడు ఐదో నిందితుడుగా ఆయన్ని చేర్చడం, అందులో కేసులో ఇప్పుడు 5వ కంప్లైంట్ గా ఆయన చేర్చడం, కేసు నమోదు చేయడం అంటే ఇక్కడ నుంచి ఆ లెక్కలు బయటకు తీయడానికి మీరు కమిట్మెంట్ గానే ఉన్నారా? ఇక్కడ నుంచి బయటకు తీయడానికి, ఇక్కడ నుంచి లెక్కలు బయటకు తీయడానికి కమిట్మెంట్ గానే ఉన్నారా? ఎస్ అండి. ఇప్పుడు మనం చూసుకున్నాం, ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఒక్కొక్కటి మనం ఫోన్ ట్యాపింగ్ విషయంలో చూసినాం, అదేంటి విద్యుత్ కొనుగోలు విషయంలో చూసినాం, విద్యుత్ బకాయిల గురించి చూసినాం, సివిల్ సప్లై చూసినాం. సివిల్ సప్లైలో బకాయిలు వీళ్ళందరినీ తోడుతూనే ఉన్నారు, తవ్వుతూనే ఉన్నారు, పట్టుకుంటూనే ఉన్నారు. మనము మీరు ఇందాక మాట్లాడినట్టు టిఎస్పిఎస్ లో డైరెక్టర్ సమ్వన్ ఎవరో జిహెచ్ఎంసి డైరెక్టర్ శివబాలకృష్ణన్ వాడిని పట్టుకున్నారు, శివబాలకృష్ణని పట్టుకున్నారు. ఇలా ఒక్కొక్కరిని నేను ఆవేశంలో కేసీఆర్ ని ఇమీడియట్ గా అరెస్ట్ చేయాలి అని అంటున్నా. కానీ ఒక్కసారి ఇమీడియట్ గా అరెస్ట్ చేస్తే కేసీఆర్ బెయిల్ తీసుకొని మళ్ళీ బయటకు వస్తాడు. ఆ దొంగ మళ్ళా పూర్తి స్థాయిలో ఆ దొంగతనం బయటపడి మొత్తం ఆయనకు శిక్ష పడాలి అని అంటే అన్ని మొత్తం బయటికి లాగి మొత్తం ఒక్కసారి బెయిల్ కాదు కదా, యావజ్జీవ కారాగార శిక్ష కాదు, అవన్నీ నథింగ్ అండి. ఆయన ఆస్తులన్నీ జప్తు చేసి తెలంగాణ ప్రజలకు జాతికి అంకితం చేయాలి అనేది నా కోరిక. ఎందుకంటే ఒక్కసారి కనుక లోపలేస్తే బెయిల్ తీసుకొని బయటకు వస్తారు. ఎంతమంది చూడలేదండి మనం బెయిల్ తీసుకొని బయటకు, ఎందుకంటే వీళ్ళ కేంద్ర ప్రభుత్వం అండ ఉన్నది కాబట్టి ఏదో ఒక సాకుతోని వీళ్ళు బయటకు వచ్చే ఆస్కారం ఉన్నది. కాబట్టి మా ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టున్నది అనుకుంటే కేంద్ర ప్రభుత్వం అండని మీరు అంటున్నారు. ఇప్పుడు కవిత గారి విషయంలో సీరియస్ గానే ఈడీ కానీ సిబిఐ కానీ పనిచేస్తున్నాయి కదా, బట్ అలానే ఎందుకు అనుకోవాలి? మీరు స్టేట్ గవర్నమెంట్ తరపు నుంచి మీరు ఏమేమి బయట పెడుతున్నారు, ఏది కేంద్ర ప్రభుత్వానికి అందివ్వగలుగుతున్నారు? హెచ్ఎండిఏది కూడా అలా కదిలి ఇలా మళ్ళీ కాస్త కనుమరుగైంది, సైలెంట్ అయింది అంటే సైలెంట్ అవ్వకుండా ఉండాలంటే దాని మీద విచారణ జరుగుతూనే ఉంటది, జరుగుతూనే ఉంది కూడా. దాన్ని రోజు డిబేట్ పెట్టుకునే అవసరం లేదు కదా, విచారణ జరుగుతా ఉంది. కానీ కవిత విషయం మీరు అడిగారు కాబట్టి మళ్ళీ ఒకసారి ఆ మాట చెప్తున్నాను నేను ఆన్సర్. కవిత విషయం లిక్కర్ స్కామ్ లో తనని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన తర్వాత ఇగో గింత స్కామ్ చేసింది, ఇగో ఇది ఈ విధంగా పట్టుకున్నాం, కేవలం జైల్లో పెట్టింది ఎలక్షన్ కోసం, సానుభూతి కోసం. అనుకున్నట్టుగా బీజేపీకి బీఆర్ఎస్ కి జరిగింది మొన్న పార్లమెంట్ ఎలక్షన్ లో. అసెంబ్లీ ఎలక్షన్ లో బీఆర్ఎస్ కి బీజేపీ సహకరించింది, పార్లమెంట్ ఎలక్షన్ లో బీజేపీకి బీఆర్ఎస్ సహకరించింది. ఈవెన్ దో కూతుర్ని అరెస్ట్ చేసే విషయంలో కూడా రాజకీయం చేసినటువంటి కేసీఆర్ ఒక కర్కోశకుడిని మనం చూసినాం. దాన్ని ఎందుకంటే కవితను అరెస్ట్ చేస్తే సానుభూతి పెరుగుతుంది, మేము ఒకటి కాదని ప్రజలకు చూపించుకోవాలి, అదే కదా వాళ్ళు అనుకున్నది, అదే ఆ విధంగా జరిగింది. ఈ రోజు కవితను అరెస్ట్ చేసి 4 నెలలు అయింది. ఇప్పటిదాకా ఏదన్నా ఒక్క విషయం అన్నా ఇగో కవిత విషయంలో విచారణ జరిగి అంటే
ఏమంటే విచారణ సరే బెయిల్ మీద ఉంది, విచారణలో ఆ లెక్కలు వస్తున్నాయిలే కానీ బట్ ఇటువైపు కాకుండా అంటే తెలంగాణలో జరిగిన అవకతవకల మీద కాంగ్రెస్ సీరియస్గానే ఉంది. డే 1 నుంచి అన్ని అంశాలను రేవంత్ రెడ్డి గారు బయటికి తీస్తూనే ఉన్నారు. నిజంగానే ఇట్లా ఏదో పుట్ట పగిలినట్టుగా పగులుతూనే ఉన్నాయి కానీ బట్ దీని మీద విచారణ సాధించిన విజయం ఏంటి? ఇందులో ఇప్పుడు కాళేశ్వరం దగ్గరికి వెళుతున్నాం, కాసేపు ఇటు వెళ్తున్నాం అటు వెళ్తున్నాం అనేది అటు బీఆర్ఎస్ ఇటు కాంగ్రెస్ చేస్తున్నాయి కానీ బట్ నిజాలైతే వెలికి తీయడానికి మీరు అన్నట్లుగా ఒక సింగిల్ జడ్జితో విచారణ జరిపిస్తే ఇంకా అన్నీ బయటకు వస్తాయేమో. 1000 కోట్ల భారీ స్కామ్ అంటే మామూలు విషయం కాదు. తెలంగాణలో విభజించిన 2 ప్రాంతాలలో నిత్యావసరాల వస్తువుల ధరలు. అవును. అలాంటిది ఈ రోజు ఒక్క వ్యక్తి, ఒక ఐఏఎస్ ఆఫీసరు నిజాయితీగా పనిచేయకున్నా పర్వాలేదు, ఆయన మామూలు ఐఏఎస్ ఆఫీసర్ కాదులేండి. ఐఏఎస్ ఆఫీసర్లకే ఐఏఎస్ ఆఫీసర్ కాబట్టి అంటే సిఎస్ కాబట్టి ఆయన చెబితే ఏ ఐఏఎస్ ఆఫీసర్ సంతకం పెట్టరు, ఏ ఐపీఎస్ ఆఫీసర్ సంతకం పెట్టరు, ఏ అధికారి సంతకం పెట్టరు. ఆయన మాట అంటే ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎలాగో కొంచెం అంటే ప్రజలకు వాళ్ళకి దూరంగానే ఉంటూ వచ్చారు కాబట్టి మొత్తం ఆయనదిగా నడిపించారేమో. మరి ఏం జరిగిందో ఏమో, ఏ విషయాలు బయటకు వస్తాయి చూద్దాం. రైట్ అండి, థ్యాంక్ యూ సుజాత గారు, థ్యాంక్ యూ. రైట్, ఇది మాజీ సీఎస్ సోమేష్ కుమార్ గారికి సంబంధించి ఇప్పుడు 5వ నిందితుడిగా ఇందులో జిఎస్టీ చెల్లింపులు, జిఎస్టీలో ప్రజలు కట్టిన సొమ్ముని జమ చేయకుండా చేసిన పెద్ద భారీ స్కామ్ అవకతవకలో 5వ నిందితుడిగా ఈయన పేరు కూడా ఉంది. ఈ నేపథ్యంలో దీన్ని సీరియస్గానే కేంద్ర ప్రభుత్వం కూడా తీసుకునే అవకాశాలు ఉంటాయి. రైట్, ఇది వాళ్ళ డిబేట్ చూస్తూనే ఉండండి. మహాన్యూస్. నేను లక్ష్మి, సైనింగ్ ఆఫ్.